ఆదిత్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెదగోల్కొండ లొకేషన్లో చలపతి లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో మీకు ఈ కనపడే రోడ్ యాక్సెస్ ఏదైతే ఉందో మనకి ఇదంతా కూడా పెదగోల్కొండ అండి, పెదగోల్కొండ విలేజ్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 అండి, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15. సో ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి జస్ట్ మనకు ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. చాలా క్లియర్ టైటిల్ లేఅవుట్. సో ఆ లేఅవుట్లో మనకి ఆల్రెడీ మనం ఈ ప్రాజెక్ట్ని అయితే పాస్ట్ 4 మంత్స్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ మనం పోస్ట్ చేసామండి. మళ్ళీ ఇప్పుడు రీపోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మళ్ళీ ఓపెన్ ప్లాట్స్ మళ్ళీ సేల్కి వచ్చాయి. సో ఎన్ని గజాల ప్లాట్స్ వచ్చాయి అనేది కూడా నేను మీకు చెప్పడానికి మళ్ళీ నేను రీప్రమోట్ అయితే చేస్తున్నానండి. సో మనకి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనకు బెంగుళూరు మనకి ఏదైతే కనెక్టివిటీ అనుకుంటున్నామో సో ఇది వచ్చేసి మనకు పెదగోల్కొండ నుంచి మనసానపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్, ఈ గ్రీన్ కలర్ యారో వచ్చేసి మనకు మనసానపల్లి వెళ్తుంది. సో ఈ రెడ్ కలర్ యారో వచ్చేసి ఇట్లా మళ్ళీ మనకు నాగిరెడ్డిపల్లి కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు. సో జస్ట్ ఈ రోడ్ పాయింట్లోనే మనకు జస్ట్ ఈ సర్కిల్ దగ్గర నుంచి చూసుకుంటే సో ఈ పాయింట్ నుంచి జస్ట్ మనకి ఒక 500 మీటర్స్ కూడా ఉండదండి. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి జస్ట్ మనకు ఒక 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. సో ఇది చూసుకోవచ్చు మనం. సో ఇది మనకి ఎల్లో కలర్ బౌండరీ వచ్చేసి ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో ప్రాజెక్ట్ బౌండరీ ఇది. సో ఇందుట్లో మన దగ్గర 1200 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కలిపి ఒక ప్లాట్ అయితే వచ్చిందండి. సో అండ్ దాంతోపాటు మనకి 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ కూడా వచ్చాయి ఇందులో. అండ్ ఓన్లీ కంప్లీట్ వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇందులో అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చలపతి రిచ్మండ్ కౌంటీ ప్రాజెక్టు. దీనికి లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా శరత్చంద్ర లేఅవుట్ అండి. సో ఈ శరత్చంద్ర లేఅవుట్లో కూడా మన దగ్గర అయితే కొన్ని ప్రీమియం ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. జస్ట్ ఈ మెయిన్ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటాయండి, చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మీకు దీని పక్కన ఉన్నటువంటి ఈ విల్లా కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా మనకు ఒక విల్లా కమ్యూనిటీ అండి. సో సముద్ర లేఅవుట్ అని చెప్పేసి సాహితీ లేఅవుట్ అని చెప్పేసి ఇది ఒక విల్లా కమ్యూనిటీ. సో దీనికి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడే ఉంటుందండి, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. సో ఇందుట్లో మన దగ్గర అయితే నార్త్ వెస్ట్ 400 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ వెస్ట్ కలిపి మనకి 1200 స్క్వేర్ యార్డ్స్. సో మంచి బిట్స్ అయితే ఇందులో సేల్కి ఉన్నాయండి. జస్ట్ మనకి ఓఆర్ఆర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. డిటిసిపి అప్రూవల్ అండి. సో చాలా ఓల్డ్ లేఅవుట్, 2009 లేఅవుట్ అండి. ఇదే అప్రూవల్ లేఅవుట్ 2009 బిట్వీన్ మనకి రిజిస్ట్రేషన్ అయితే అయ్యాయండి ఇవి. సో టైటిల్ అయితే క్లియర్ అండి, టైటిల్ వైజ్గా క్లియర్ టైటిల్ ఉన్నాయి. సో మనకేంటంటే మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా కనెక్టివిటీ పరంగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనెక్టివిటీ రోడ్ నేను మీకు డైరెక్ట్గా ప్లాట్ లొకేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. మనకి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ 1200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అని చెప్పాను కదండి. సో ఆ ప్లాట్కి నియర్ బై మనం ఒక 2 ప్లాట్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇవి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, ఆల్రెడీ ప్రీకాస్ట్ కూడా కట్టుందండి దీనికి. సో ఇవి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, 33 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనకు ఆపోజిట్లో 33 ఫీట్ రోడ్ ఇది. మనకు ఆపోజిట్లో పార్క్ లొకేషన్ ఉంటుందండి, కంప్లీట్గా ఓపెన్ ఏరియా అండి ఈ ప్లాట్స్కి ఆపోజిట్లో. సో 2 ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి ఇందులో. ఇదే లేఅవుట్లో 2 ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ సేల్కి ఉన్నాయి అండ్ మనకు నార్త్ వెస్ట్ ఒకటి సేల్కి ఉందండి. సో ఇందులో టోటల్ 3 ప్లాట్స్ ఉంటాయండి. ఇందులో ఒక ప్లాట్ అయితే సేల్ అయిపోయింది, 2 ప్లాట్స్ అయితే ప్రస్తుతానికి సేల్కి ఉన్నాయి. ఆపోజిట్ కంప్లీట్ ఓపెన్ ఏరియా అండి. సో లొకేషన్ చాలా బాగుంది, మనకి వెరీ నియర్ బై మనకి విలేజ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో కంప్లీట్ డిటిసిపి అప్రూవల్ ఉన్నటువంటి లొకేషన్, డిటిసిపి అప్రూవల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి చలపతి రిచ్మండ్ కౌంటీ ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది, కంప్లీట్ బీటీ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు.
సో అలానే మీకు దీంతో పాటు నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ కూడా ఇక్కడే ఉంటుందండి. దీని పక్కనే మనకు నార్త్ వెస్ట్ ప్లాట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ అయితే చూపిస్తున్నానండి. మనకి ఇది వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. మనకి 60 డైమెన్షన్ ఉంటాయండి ఇవి. సో అంటే 30-60 డైమెన్షన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఆ కనపడేది మెయిన్ రోడ్ అండి. కనపడేది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ పాయింట్. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ప్రాపర్టీ. సో మీరు చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ 33 ఫీట్ రోడ్డు, మనకి వెస్ట్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్ అండి. 2 రోడ్స్కి కార్నర్ ప్లాట్ ఇది. సో చూస్తున్నారు కదా, మనకి 33 ఫీట్ రోడ్ అండి. బట్ ఏంటంటే మీరు ఒకటే ఆలోచించాలి, ఇక్కడ డెవలప్మెంట్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి. అంటే పర్టికులర్ లేఅవుట్ డెవలప్మెంట్స్ చూసుకొని అయితే పెట్టకండి. సో మనకి అలా కాకుండా ఓఆర్ఆర్కి నియర్ బై ఉండాలి, కొద్దిగా ఇళ్ళకి దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ లేఅవుట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చండి. సో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 15,000 కోట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి నాగారం విలేజ్లో ఉంటుంది, చలపతి రిచ్మండ్ కౌంటీ ప్రాజెక్ట్ పేరు. సో ఇందుట్లో మన దగ్గర 1200 గజాలు, 400 గజాలు, 200 గజాలు ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఉన్నాయండి. డిటీసీబీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.